ప్రఖ్యాత అమెరికన్ ఎకనామిస్ట్ జెఫ్రీ సాక్స్ ఇరాన్ యుద్ధంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడులను ముందే నిర్ణయించాయి. ఇవి అత్యంత ప్రమాదకరం, ప్రపంచ శాంతి, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. ప్రొఫెసర్ సాక్స్ ఈ యుద్ధాన్ని అనవసరం, ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆయన మాటల్లో ఇది అతివాద నిర్ణయాల వల్ల జరిగింది. ఆధిపత్యం కోసమే ఈ యుద్ధం. ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోరుకుంటుంది. అలాగే అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యం సాధించాలనుకుంటోంది. ఇక అమెరికా రాజకీయ వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ సరిగ్గా పనిచేయడం లేదని విమర్శించారు. ఈ యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ చమురు క్షేత్రాలపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలో 20% నిలిచిపోయింది. మరోవైపు ఖతార్ ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేసింది. 150కి పైగా నౌకలు సముద్రంలో చిక్కుకున్నాయి. ప్రొఫెసర్ సాక్స్ అభిప్రాయం ప్రకారం ఈ యుద్ధం ప్రాంతీయ ఆధిపత్యం కోసం జరుగుతుంది. కానీ దీని ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, శాంతికి విఘాతం రూపంలో కనిపిస్తాయి. అలాగే ఈ యుద్ధం భారత్ మీద కూడా ఆర్థికంగా ప్రభావం చూపుతుంది. ఇరాన్ హెర్మోజ్ సమస్య వల్ల చమురు ధరలు పెరగడం ఖాయం. ఇది భారతదేశంలో ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ఇక ప్రొఫెసర్ సాక్స్ గతంలో యుఎన్ సెక్రటరీ జనరల్ ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. సాధారణ ఆర్థికవేత్తలు మార్కెట్ మెకానిజంపై దృష్టి పెట్టగా సాక్స్ నైతికతతో కూడిన ఆర్థిక వ్యూహాలు ప్రతిపాదిస్తారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్థిక నిర్ణయాలు మానవ సంక్షేమంను కేంద్రీకరించాలి. ఆర్థిక నైపుణ్యం, గ్లోబల్ పాలసీ అనుభవం, నైతిక దృక్పథం వల్ల ప్రొఫెసర్ సాక్స్ విశ్లేషణను ప్రపంచం ఆసక్తిగా పరిశీలిస్తోంది.